దీనిలో మురళీ శర్మ గారు ఉన్నారు, అజయ్ గారు ఉన్నారు, ఇలా చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళ గురించి మాట్లాడలేదు, ఓన్లీ హీరోయిన్స్. గీత గారు నేను చెప్తానండి. వెంకట గారు అడగండి. వెంకట గారు ఇదైతే మెడికల్ యాక్షన్ మిస్టరీ స్టోరీ అనుకుంటున్నాను నేను. మామ ఆయన రైటర్ బేసిక్గా, ఇక ఫ్యూచర్ డైరెక్టర్ ఏమో, అందుకని ఆయన స్టోరీలన్నీ గెస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. అవునా, చూద్దాం. గణపతి రెడ్డి గారు ఏమంటారు? మెడికల్ యాక్షన్ మిస్టరీ అంటున్నారు. లాక్ చేద్దాం, ఇది ఏమవుతుందో. గౌతమ్కే కాకుండా ఇలాంటి యాక్షన్స్, అంటే గౌతమ్ అన్న పేరు ఉన్న వాళ్ళకే కాకుండా ఇలాంటి గెస్ట్ చేసిన వాళ్ళకి కూడా గిఫ్ట్ ఇవ్వడానికి ట్రై చేద్దాం. థ్యాంక్ యూ వెంకట్ గారు. అండ్ ఎనీబడి వాంట్ టు గెస్? అదో ఈయన కూడా ఏదో గెస్ట్ చేస్తున్నారు. ఇలా మనం ఒక సినిమాకి చేసాం, గుర్తుందా? ఏ సినిమాకి? బ్లాక్ బస్టర్ హిట్ అయింది, అది సంక్రాంతికి వస్తున్నానికి చేశారు, కథ చెప్పమని. ఇప్పుడు మేము కూడా అడుగుతున్నాం అలానే. యా ప్లీజ్. కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్ అయితే తెలుస్తుంది. ఓకే, మరి ఇందులో యాక్షన్ థ్రిల్లర్లో ఆయేషా అండ్ రియా సుమన్ ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు? చందు, పాప్కార్న్ తెచ్చుకో చందు. యా, పాప్కార్న్ ఇవ్వట్లేదు అక్కడ. ఆఫ్టర్ దిస్ యాక్చువల్లీ యూ విల్ గెట్ ఇట్. యా, ఏమో అశ్విన్ అన్న సినిమా అనేటప్పటికి కంప్లీట్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తాం, మిగతా మాకు సంబంధం లేదు. అశ్విన్ అన్న అనగానే యాక్షన్. యాక్షన్ ఎందుకు పాపం ఆయన జీవితంలో రొమాన్స్ ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయరా మీరు? ఆయన చేయరు. ఆయన చేయరా? అశ్విన్ గారు మనసులో ఉన్నా కూడా ఇప్పుడు చేయనిచ్చేలా లేరే. ఆయన్ని అభిమానించే వాళ్ళు ఓన్లీ యాక్షన్సే అంట, నో రొమాంటిక్ ఫిలిమ్స్ అంట. ఏంటిది అశ్విన్ గారు? ఆయన మీకు దండం అంటున్నారు. ఓకే, సో నెక్స్ట్ అశ్విన్ గారి అభిమానులు కూడా ఉన్నారు. ప్లీజ్ మైక్ పైకి పాస్ చేయరా? అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ, అమ్మాయిలకి ఇవ్వండి అక్కడ. మిస్టర్ సంజయ్ గౌతమ్. గౌతమా? ఓన్లీ సంజయ్. ఇప్పుడే గిఫ్ట్ ఇస్తారని పేరు పెట్టేసుకున్నావు కదా పక్కకి. దారుణం అబ్బా. బోలు. ఓకే, అశ్విన్ గారి గురించి అండ్ అలాగే వచ్చినవాడు గౌతమ్ గురించి. బేసిక్గా ఈ సినిమా అయితే మేము అన్న దగ్గర నుంచి ఎప్పుడైనా సరే యాక్షన్ సీక్వెన్సెస్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాం. యాక్షన్ థ్రిల్లర్ ఇది కంప్లీట్లీ అట్లనే ఉంటుందేమో అనిపిస్తుంది మాకు. అంటే కొట్టాలి, ఏదో కొంచెం దెబ్బలు తగిలించుకోవాలి, అంత కష్టపడాలి, అలా కోరుకుంటున్నారు మీరు ఆయన మీద ఉన్న అభిమానంతో. అన్నంత కష్టపడతారు కాబట్టి మేము అందరం సినిమాలో వెళ్ళి చూస్తూ ఉంటాం కదా. మా అశ్విన్ గారు ఫ్రంట్ రోలో మొత్తం మీడియా అనుకున్నా, కాకపోతే వాళ్ళు మీ అభిమానులు గట్టిగా ఉన్నారు ఇక్కడ. అసలు మామూలుగా అభిమానించట్లేదు వాళ్ళు. అంటే రొమాంటిక్ ఉంటుంది కానీ ఉందా అన్నట్టుగా ఉంటుంది అనమాట. కరెక్ట్, నిజంగానే నేను ఆయన సినిమాలన్నీ లిస్ట్ ఒకసారి చూస్తే భయపెట్టారు, దాని తర్వాత హిడింబా చేశారు, దాని తర్వాత శివం బజే. యా, అన్నీ యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఎస్, అమ్మాయిలకు కూడా, అయ్యో అమ్మాయి అనగానే అందమైన అమ్మాయికి ఇచ్చారు. హాయ్ అండి. హాయ్ అండి. మీరేం గెస్ట్ చేస్తున్నారు? మీలో ఉన్న రైటర్ని బయటికి తీసి వచ్చినవాడు గౌతమ్. పక్కా థ్రిల్లర్ అయితే అనుకుంటున్నాము, కానీ కామెడీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాం. ఎందుకంటే చాలామంది కామెడియన్స్ కనిపిస్తున్నారు కదా. ఎస్, దీంట్లో ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది అన్నారు. ఒక ఆడవాళ్ళకే తెలుస్తుంది అబ్బా, ఫన్ కావాలి కదా. జెలస్ నో యూ ఫీల్? ఓకే, వచ్చిన వారు ఓకే, రానివారు ఎవరు? రాని వారు ఎవరో తెలియదు ఇంకా, అది మనం థియేటర్లో చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతానికి తమన్ గారు, ఆయన రాగానే మనం టీజర్ లాంచ్ చేసేద్దాం. రాని వారు ఆయన కోసం వెయిటింగ్. యా, గౌతమ్ గారికి మనం ఇస్తున్నామా ఇప్పుడు? గౌతమ్ గారు, ఆధార్ కార్డులో గౌతమ్ అనే ఉంది కదండి. ఒకసారి మీరు స్టేజ్ మీదకి వచ్చి గిఫ్ట్ తీసుకోవచ్చు. బాబ్బా, ఇదేదో బాగుంది అసలు. ఇంతకు చెయ్యి లిఫ్ట్ చేసిన ఆయన రావట్లేదేంటి? ఆయన విరమించుకున్నారా? ఆయన పేరు గౌతమ్ కాదని రియలైజ్ అయినట్టున్నారు ఆయన. ఆధార్ కార్డ్ చెక్ చేస్తామన్న వెంటనే ఆయన నేను కాదు గౌతమ్ అనుకుంటున్నారు. సో వచ్చినవాడు గౌతమ్ టీజర్ లాంచ్కి వచ్చిన గౌతమ్కి ఇస్తున్నాం మనం ఇప్పుడు. ఎస్, ఏంటండి? మంచి గిఫ్ట్ తయారు చేసాము. వాళ్ళ కోసం మంచి గిఫ్ట్ తయారు చేశారంట. లోపల ఏముంది అనేది సర్ప్రైజ్, ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేసి చూడండి. కొంచెం మధ్యలోకి